తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి. శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు అన్న ఈ శీర్షికన తన అనుభవాలని అభిప్రాయాలని పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వీణావాణి గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నటువంటి మహిళలకి తన అనుభవాలని రంగరించి ఇచ్చే సలహాలు సూచనలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. అంతకంటే ముందర వీణావాణి గారిని మన స్టూడియోకి సాదరంగా స్వాగతిద్దాం. వీణావాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వీణావాణి గారు, మీరు ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని చూస్తూ ఉంటారు, మారుతున్న తరాలని మీరు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఒకసారి మీరు జర్నలిజం రంగంలోకి ప్రవేశించినప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మహిళలకి ఆ రోజున్న ప్రాముఖ్యత ఎట్లా ఉంది, గుర్తింపు ఎట్లా ఉంది, ఈ రోజు మారిన పరిస్థితుల్లో 2.5 దశాబ్దాల తర్వాత ఈ రోజు ఎట్లా ఉంది, ఒకసారి మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది. నేను జర్నలిజంలోకి 2004లో వచ్చానండి. అప్పటి నుంచి దాదాపు 2 దశాబ్దాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పు వచ్చింది. అప్పట్లో అంటే అంతకుముందు వరంగల్ జిల్లాలో ప్రింట్ మీడియాలో పనిచేసిన లేడీ జర్నలిస్ట్స్ ఉన్నారు, కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరు పనిచేసిన వాళ్ళు లేరు. నేను మొట్టమొదటి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ని వరంగల్ జిల్లాలో. ఆ రోజుల్లో నేను స్టార్టింగ్ ప్రెస్ మీట్లకు వెళ్తూ ఉంటే ఎవరినైనా పలకరిస్తే కూడా పలికేవాళ్ళు కాదు. మాట్లాడాలంటే కూడా ఇబ్బంది. లేడీ రిపోర్టింగ్ చేస్తుందట, అది కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో. ఎలక్ట్రానిక్ మీడియా అంటే కొంచెం టఫ్ వర్క్. ప్రింట్ మీడియా కంటే వార్తా సేకరణ చేసి రాసుకుంటే సరిపోతుంది. ఎలక్ట్రానిక్ మీడియాకి లైవ్గా అక్కడికి వెళ్ళి అక్కడ అవసరమైతే రిపోర్టింగ్ కూడా లైవ్గా చేయాల్సి ఉంటుంది. అట్లాంటి టఫెస్ట్ టాస్క్లోకి నేను వెళ్ళినప్పుడు మొదట నాకు ఇక్కడ ఆదరణ దొరకలేదు. ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఒకరిద్దరు సీనియర్స్ తప్పించి మిగతా అందరూ 2 రోజులుండి వెళ్ళిపోతుందిలే అని అనుకున్నారు తప్ప పని చేస్తాము, సమర్థవంతంగా ఈ ఫీల్డ్లో నిలబడతామని ఎవరూ అనుకోలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను చాలా స్ట్రగుల్ చేశాను, చాలా ఫైట్ చేశాను. నాకున్న సబ్జెక్ట్ని, నాకున్న నాలెడ్జ్ని ప్రతి ఒక్కదాన్ని నేను జర్నలిజంలో ఎదగడానికి, మంచి రిపోర్టింగ్ చేయడానికి, అది సొసైటీకి ఉపయోగపడేలాగా చేయడానికి తీసుకొని చేశాను. చాలా ఇబ్బంది అనిపించింది. కొన్నిసార్లు ఆగిపోదామా, ఈ వద్దులే ఇంకా ఈ ప్రొఫెషన్, వేరే ఏదైనా టీచింగ్ కానీ ఏటైనా వెళ్దామా అని అనుకున్నాను. కానీ జర్నలిజం అనేది నాకు ఒక ప్యాషన్. అది ప్రొఫెషన్గా నేను చూడలేదు, ప్యాషన్. అది ఇష్టంతో ఎంచుకున్నది కాబట్టి కష్టమైనా సరే ముందుకు నడిచాను. అప్పట్లో అసలు మహిళలు ఎవరు లేకపోవడం వల్ల మన వరంగల్ జిల్లాలో దాదాపుగా అప్పుడు 400-500 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. అందరిలో నేను ఒక్కదాన్నే. ఇప్పుడు 1100 మంది దాకా ఉన్నారు జర్నలిస్టులు. ఇప్పుడు ఉన్న జర్నలిస్టుల్లో కూడా ఒకళ్ళిద్దరు మినహాయించి లేడీస్ ఇంకా ఎక్కువ మంది రాలేకపోయారు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం చాలా చోట్ల, హైదరాబాద్లో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటి చోట చాలామంది లేడీ జర్నలిస్ట్స్ మాత్రం ఉన్నారు. ఇంకా రావాలి మహిళలు. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. ఇంకా మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీడియాలో కూడా మహిళలు అయితే బాగా ప్రాంప్ట్గా రిపోర్టింగ్ చేస్తారు, డిసిప్లిన్డ్గా ఉంటారు, సిస్టమేటిక్గా చెప్పిన పనిని చేస్తారు అనే ఒక ఒపీనియన్ వచ్చింది మహిళల పట్ల. అంటే స్టార్టింగ్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఛానల్లో స్టాఫ్ రిపోర్టర్గా జిల్లాకి పనిచేస్తారా అని అడిగారు. స్టాఫ్ రిపోర్టర్గా జిల్లాకి ఎందుకు పనిచేయకూడదని నేను అడిగాను. స్టాఫ్ రిపోర్టర్గా మేము ఓన్లీ సిటీలో తీసుకుంటాం, అది కూడా మెట్రోస్లో తీసుకుంటాము, జిల్లాకి తీసుకోమని చెప్పారు. లేదండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను బాగా వర్క్ చేస్తానని చెప్పాను. నేను, మీరు చీర కట్టుకొని గృహిణిలా ఉన్నారు, మీరు ఎలా పనిచేస్తారు అని అడిగారు నన్ను. చీర కట్టుకున్న వాళ్ళు దేశాన్నే పాలించారు, చీర కట్టుకొని నేను రిపోర్టింగ్ చేయలేనా అని అడిగాను నేను. నాకు అప్పుడు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను. నేను బోలెడని స్టోరీస్, ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఇచ్చాను, బోలెడని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ చేశాను. ఎవరు ఇవ్వనటువంటి బోలెడ్ స్టోరీస్. అంటే వేరే ఛానల్స్ వాళ్ళు కూడా, అబ్బా ఇంత మంచి స్టోరీ మీరెందుకు చేయలేదు, ఆ లేడీ రిపోర్టర్ వెళ్ళి చేసి వచ్చింది, మీరెందుకు వెళ్ళలేదు అని అడిగే స్థాయికి నేను వర్క్ చేశాను. చాలాసార్లు బెస్ట్ జర్నలిస్ట్గా కూడా అవార్డు తీసుకున్నాను. అంటే ఒక 2 దశాబ్దాల్లో వచ్చినటువంటి మార్పుని మీరు ఆవిష్కరించారు. వీణావాణి గారు, మరి జర్నలిస్ట్ అన్నప్పుడు అందులో మీడియా జర్నలిస్ట్, ప్రింట్ మీడియా కాకుండా మీరు ఇటు విజువల్ మీడియాలో కూడా కొంత అనుభవం గడించి ఉన్నారు కాబట్టి
జర్నలిస్ట్ అన్నప్పుడు కొన్ని ప్రెస్ మీట్స్ అవి లేదా కొన్ని వార్తా సేకరణలు అవి రాత్రిపూట కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి నైట్ టైమ్స్లో కూడా మీరు వెళ్ళి రిపోర్టింగ్ కోసమని కవరేజెస్కు వెళ్ళినప్పుడు మీ సేఫ్టీ గురించి ఆలోచించారా? అట్లాంటి సమయంలో మీ వృత్తి ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో, సేఫ్టీ విషయంలో మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? దాంట్లో మీకు సహకారం ఎట్లా లభించింది? కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, ఇటు మీ సహ జర్నలిస్టుల నుంచి కానివ్వండి. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్గా బయట వర్క్ చేయడం కష్టం. అది కూడా రాత్రి టైము, లేట్ నైట్స్లో 12ంటికి, 1 గంటకి, 2ంటికి ఎక్కడైనా ఏదన్నా జరిగింది అని అంటే పరిగెత్తేటువంటి సిచ్యువేషన్. అట్లాంటి సందర్భాలలో నాకు ఇంట్లో సపోర్ట్ చాలా ఉంది. మా వారు, ఓకే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా పిల్లల్ని, నువ్వు టెన్షన్ పడవాకు, ఏదైనా ఉంటే కాల్ చేయి. అంటే అంతకుముందు మనకు ఫోన్ ఫెసిలిటీ లేదు, కానీ ఇక ఇప్పుడు 2004 తర్వాత అంత మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటూ, పిల్లలు కూడా నన్ను చూస్తూ పెరిగారు. వాళ్ళకి నేను 24/7 పనిచేయాల్సిన జర్నలిస్ట్గా వాళ్ళకి నేను తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. మార్నింగ్ వంట చేసుకోవడం, ముగ్గురు కలిసి బాక్సులు పెట్టుకొని స్కూల్కి వెళ్ళడం అట్లా చేసేవాళ్ళు. నేను బాగా లేట్ నైట్ అయినా ఒకవేళ అక్కడే నేను ఆగిపోవాల్సి వచ్చినా కూడా ఇక్కడ పని మాత్రం ఆగేది కాదు. నేను ఫోన్లోనే వంట ఏం కూర వండాలన్నా కూడా నేనే ఫోన్లో చెప్పి ఇది వేయండి, ఇంత వేయండి, ఇలా వేయండి అని చెప్పి గైడ్ చేసి వాళ్ళతో పని చేయించి వాళ్ళని మాత్రం డిస్టర్బ్ కాకుండా స్కూల్కి పంపించగలిగాను. ఎట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ని కూడా నేను బ్యాలెన్స్ చేశాను. అంటే కొన్ని సందర్భాల్లో అడవుల్లో తిరిగాను, ఎన్కౌంటర్స్ కవర్ చేయడానికి వెళ్ళాను. అట్లాంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి ఏ టైంకి వెళ్తాము, ఏ టైంకి వస్తాము అనేది కూడా తెలియదు. ఇట్లాంటి సందర్భాల్లో కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను ప్రొఫెషన్ని, అట్లానే ముందుకెళ్ళాను. అంతే ఛాలెంజింగ్గా ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కూడా తీసుకున్నాను, బ్యాలెన్స్ చేయగలిగాను. అందులో నా భర్త సహకారం, పిల్లల సహకారం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి చూస్తున్నారు వాళ్ళ కోసం నేను పడుతున్న కష్టాన్ని. అంటే కుటుంబాన్ని, మీ వృత్తిని సమన్వయం చేసుకోవడంలో మీ అనుభవాలు చెప్తున్నారు. మరి అర్ధరాత్రి పూట జర్నలిస్టుల బృందంతో కలిసి మీరు వెళ్ళినప్పుడు మీ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మహిళలకు ఎవరికైనా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఉండే పరిధిలో ఉండడం, మనం ఒక మర్యాదకరమైనటువంటి రిలేషన్స్ని మెయింటైన్ చేయడం, మనం సేఫ్గా ఉన్న ప్లేసుల్లో ఉండడాన్ని ఫస్ట్ ప్రిఫర్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే మహిళలకి కొన్ని యూనిక్ నీడ్స్ కూడా ఉంటాయి, అవసరాలు కూడా ఉంటాయి. అట్లాంటి అవసరాలు ఉన్న సందర్భంలో నేను అక్కడ ఎక్కడైనా సరే ఎవరైనా మహిళలు ఉంటే వెళ్ళి మనం అడగొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా సాటి మహిళలే, వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, మనం చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో నేను అక్కడే స్థానికంగా ఉన్న మహిళల సహాయం తీసుకునేదాన్ని. ఒకవేళ అవసరం అనుకుంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చునేదాన్ని వాళ్ళతో మాట్లాడుతూ. నేను అట్లా ఎప్పుడు అంటే ఇబ్బంది అనిపించిన చోట కూడా ఆల్టర్నేటివ్ ఉంటుంది. ప్రతి సమస్యగానే ఉండదు, సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది. నేను అవి వెతుక్కునేదాన్ని ఎప్పుడు. నేను కొన్ని చెప్పకూడని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి. భయంకరమైన వర్షం పడుతూ ఉంటే కవరేజ్కి వెళ్ళాను. అప్పుడు ఎలక్షన్ టైము, భయంకరమైన వర్షం, నా ఆరోగ్యం బాగోలేదు, నేను 2 వీలర్ మీద వెళ్ళాను, నేను ట్రావెల్ చేసేలా లేను ఆ వర్షంలో. అట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా నేను హ్యాండిల్ చేశాను. అవసరమైన చోట ఎవరైనా ఇళ్ళ దగ్గర వెళ్ళి అడిగి, అమ్మ ఒక 10 నిమిషాలు నేను కొంచెం రిఫ్రెష్ అయ్యి వెళ్తాను అని చెప్పి అడిగి వెళ్ళి, తప్పదు ఇంకా అట్లాంటివి మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అట్లాంటి వాటిలో నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదండి. కానీ ఇబ్బంది పడిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి జర్నలిస్ట్గా. ఏంటంటే ఆడవాళ్ళు మీడియాలో పనిచేస్తున్నప్పుడు, మీడియాలోనే కాదు ఏ రంగంలో పనిచేసినా సరే, కొంతమందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా నెగిటివ్గా చెప్పాలి వీళ్ళ గురించి, ఏదో ఒకటి చెడుగా మాట్లాడాలని. అట్లాంటివి కొంచెం మనకు ఉన్న సభ్యతా సంస్కారాలతోటి మనకు కొంచెం అవి కొంచెం బాధ కలిగిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళు వాటిని కూడా అధిగమించాలి. ఎందుకంటే మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరైనా మనల్ని తప్పుగా మాట్లాడితే వాళ్ళని గట్టిగా నిలదీయాలి, అక్కడికే మనం పరిష్కారాన్ని చూసుకోవాలి. అట్లాంటివి నేను కొంచెం ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయండి. కానీ వాటిని కూడా నేను బ్యాలెన్స్ చేశాను. ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గానే నేను ఈ రోజుకి ఉన్నానని నేను సంతోషపడతాను ఈ విషయంలో. అంటే చులకనగా మాట్లాడే విషయాలు, పక్కన వాళ్ళ మీద కామెంట్స్ చేయటాలు, అది స్త్రీల మీద జరుగుతూ ఉంటాయి, ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తున్నాము. అదే మేల్ ఎంప్లాయీ ఇంకొక మేల్ ఎంప్లాయీ మీద కూడా తనకు చేతనైనంత విషయం చల్లుతూ ఉంటాడు, కొంచెం ఇతను పైకి వస్తున్నాడంటే. అంటే క్యారెక్టర్ అనే దాని ఒక వ్యక్తిత్వం మీదకి వచ్చేసరికి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సెన్సిటివ్. ఆ సెన్సిటివ్ అంటే ఎవరు ఏది చెయ్యలేనప్పుడు వ్యక్తిత్వ హననం చేస్తారు. అది ఒకటి, అది చాలా బాధ కలిగించేటువంటి అంశం. ఆ వ్యక్తిత్వ హననం కొన్ని సార్లు ఆడవాళ్ళని ఆ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేస్తాయి. కుటుంబ కలహాలు, తర్వాత ఫీల్డ్ వదిలేసేలాగా చేస్తాయి. రకరకాలుగా అది డిఫరెంట్ వేలో వెళ్తుంది. కాబట్టి వాటిని కూడా అధిగమించగలగాలి.
సమస్యకు పరిష్కారం అక్కడే ఉంటుంది. ఇన్నేళ్ల నా ట్రావెల్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎక్కడైతే సమస్య ఉందో పరిష్కారం అక్కడే ఉంటుంది. అక్కడే పరిష్కారాన్ని వెతికి దాన్ని సాల్వ్ చేసి మనం సమర్థులమే, మనం కరెక్ట్గా ఉన్నాం, మన వ్యక్తిత్వాన్ని ఎవడు ఏమీ చెయ్యలేడు అనేది మనం ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఈ వెనక్కి అస్సలు వెళ్ళకూడదు ఆడవాళ్ళు. అది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. డాక్టర్ వీణావాణి గారు, మనం ఈ కార్యక్రమాన్ని మహిళా సాధికారత అన్న నేపథ్యంతో చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఒక జర్నలిస్ట్గా సాధికారత అంటే ఏంటి, మీ దృష్టికోణం నుంచి చెప్పండి. మహిళా సాధికారత చాలా చాలా ఏమంటారు విస్తృతమైన అర్థం ఉన్నటువంటి పదం సార్. నేను ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక ఉద్యోగిగా నేను ప్రయాణం ప్రారంభించినప్పుడు నాకు మహిళా సాధికారత అంటేనే అర్థం తెలియదు. ఎవరైనా ఏమైనా చెప్తుంటే ఏంటో చెప్పుకుంటున్నారని, ఆర్థిక స్వావలంబన అంటే కూడా నాకు అంత పెద్దగా అంత విస్తృతమైన అర్థం తెలియదు. ఏదో మహిళలు ఏదన్నా పనిచేస్తే ఏమన్నా అనుకుంటారు కావచ్చు అనుకునేదాన్ని. కానీ మహిళా సాధికారత అనేది మాత్రం చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉన్న పదం సార్. సాధికారత, మహిళ స్వయంగా ఎదగడం, మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, ఆర్థిక స్వావలంబన సాధించడం, కుటుంబాన్ని దిద్దుకోవడం, సమాజానికి ఉపయోగపడడం, దేశ ప్రగతిలో భాగస్వామ్యం తీసుకోవడం. ఇది సార్ సాధికారత. చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. అంటే దేశ ప్రగతిలో దాదాపుగా 50% మహిళల సంఖ్య ఉంది. మరి ఈ 50% కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిస్తేనే 100% అవుతుంది. 100% ప్రగతి పదంలో పయనిస్తేనే దేశం కూడా 100% ప్రగతి సాధించేటువంటి అవకాశం ఉంది. అదే ప్రయత్నం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇక 2 దశాబ్దాల్లో వచ్చినటువంటి మార్పు, అంటే మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించినప్పుడు ఒక 2 decades బ్యాక్ ఈ అవగాహన ఎట్లా ఉంది, దీనికి సంబంధించినటువంటి మూలాలు ఎట్లా ఉన్నాయి, ఈరోజు ఎట్లా ఉంది? అప్పుడు 2004 అంతకుముందు అంత పెద్దగా మహిళల్లో ఎక్కువ చైతన్యం చూడలేదు. ఎక్కువ మంది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది ఏం చేస్తారు మీరు అంటే, ఏం లేదు ఇంట్లోనే ఉంటాను అన్న సమాధానం విన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారు అని అడిగితే, పల్లెటూరుకి వెళ్ళినా సరే నేను ఈ పని చేస్తాను, నేను ఇంత సంపాదిస్తాను. అంటే ఈ మార్పు రావడానికి కొంత ప్రభుత్వాలు కూడా చాలా కష్టపడ్డాయని చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, విపరీతమైనటువంటి కష్టపడ్డాయి. ఎందుకంటే కొన్ని పథకాలు తీసుకొచ్చారు. అలానే వీళ్లకు స్వయం సహాయక గ్రూపులు తయారు చేయడం, పొదుపు నేర్పించడం, వీటితోటి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలగడం, ఇవన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నేను పెద్దగా చదువుకోలేదు, అయితే ఏంటి నేను సంపాదించగలను, నేను నా కుటుంబం కోసం కష్టపడగలను అని చెప్తున్నారు. రీసెంట్గా కూడా నేను కొన్ని సక్సెస్ స్టోరీస్, మహిళలు సాధించిన విజయాలకు సంబంధించి కొన్ని స్టోరీస్ కవరేజ్కి వెళ్ళాను సార్. ములకనూరు మహిళా సహకార డైరీ, అది ఎంత బాగా అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 2002 అనుకుంటా వాళ్ళు స్టార్ట్ చేసింది. 2002లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఒక 62-63 విలేజెస్లో ఉన్న మహిళలు కలిసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 203 గ్రామాల మహిళలు ఒక యూనిటీ తోటి దానిని 187 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. అందులోకి వాళ్ళు వెళ్ళినప్పుడు అందరూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఇంతే చదువుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు పీజీలు చేశారు, కంప్యూటర్ల మీద వర్క్ చేస్తున్నారు. ప్రతి సెక్షన్లోనూ ఆడిటింగ్ మొదలుకొని వాళ్ళు ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు హ్యాండిల్ చేయని విభాగం అనేది లేదు, అన్ని హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలుగానూ సక్సెస్ఫుల్గా ముందుకు నడిచారు. వాళ్ళ సక్సెస్లో ఒకటే అండి నాకు కనిపించింది ఏంటంటే, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపించింది, వాళ్ళ యూనిటీ కనిపించింది, కుటుంబం కోసం మేము చెయ్యాలి అన్న వాళ్ళ తపన కనిపించింది. వాళ్ళందరితో నేను మాట్లాడాను. చాలామంది చెప్పింది అదే, మేము ఇందులోకి రాకముందు బయటకు రావాలంటేనే భయపడ్డాం, మాట్లాడాలంటేనే భయపడ్డాం, కానీ ఇప్పుడు ఎక్కడైనా మేము మాట్లాడగలం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం పనిచేసినప్పుడు డెవలప్ అవుతుంది. మహిళలందరూ అంటే ఇంకా ఎవరైనా కొంతమంది, ఎక్కువ మంది చేస్తున్నారు, ఇంకెవరైనా కొంతమంది మిగిలిపోయి ఉంటే ఏదో ఒక పని ప్రారంభించండి. పనికి చదువుకి సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఇప్పటికే ముందడుగు వేశారు. చాలా సంతోషం ఈ విషయం. ఇంకా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను కోనాయిమాకులలో ఒకటి శానిటరీ నాప్కిన్ ఇండస్ట్రీ యూనిట్ వెళ్ళానండి. 3 మహిళలు స్టార్ట్ చేశారు అది. ఆ 3 మహిళల్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను. వాళ్ళు 20 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి దాన్ని స్టార్ట్ చేశారు. 10 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ద్వారా తీసుకున్నటువంటి లోన్ అయితే, మిగతా 10 లక్షలు వాళ్ళ క్యాపిటల్ సమకూర్చుకొని స్టార్ట్ చేశారు. వాళ్ళని నేనేమడిగానంటే, 20 లక్షలు పెట్టారు మీరు, నష్టం వస్తే మీ పరిస్థితి ఏంటి అని అడిగాను. ఇంట్లో మీ భర్తలు ఒప్పుకుంటారా మిమ్మల్ని, నష్టం వస్తే మీ పరిస్థితి ఏంటి అని అంటే, మేడం బిజినెస్ అన్నాక లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, మేము కష్టపడి పనిచేస్తాం, నష్టం రాదనుకునే ఒక పాజిటివ్ దాంతో మేము మొదలుపెట్టాం. ఒకవేళ నష్టం వచ్చినా మా భర్తలకు చెప్పుకోగలుగుతాము
అన్న ఒక కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసినందుకు మాకు నష్టం రాలేదు. ఇప్పటివరకైతే లాభంలోనే ఉన్నాము. మేము తీసుకున్న లోను సగం పైన కట్టేశాం. మేము మిగతా అది క్లియర్ అయిందంటే వచ్చే లాభం మొత్తం మాకే ఉంటుంది అని చెప్పారు. మీరేం చదువుకున్నారు అంటే వాళ్ళు 10వ తరగతి చదువుకున్నారు. 10వ తరగతి చదువుకొని ముగ్గురు ఒక 5గురికి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. అంటే ఇట్లాంటి సక్సెస్ స్టోరీలు చూస్తే సార్ మహిళలు చాలా ముందుకెళ్లారనిపిస్తుంది నాకు. ముందడుగు పడింది, ముందడుగు పడలేదు అనేదైతే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో లేదు. మార్పు వచ్చింది, ముందడుగులు వేస్తున్నారు. ఈ ముందడుగులు మరిన్ని అడుగులు వేయడానికి నేపథ్యం కావాలి, భూమిక కావాలనేదే మన ఆశయం, ఆకాంక్ష. ఇప్పుడు మీరు 3 విషయాలు ఇంత మటుకు చెప్పారు. ఒకసారి సంక్షిప్తంగా మన శ్రోతలకు తెలియజేద్దాం. ఒకటి, మీ అనుభవం నుంచి చెప్పింది ఏంటంటే మనం విజయం సాధించాలంటే మనలో ఒక తపన, ఒక జీల్, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి, విజ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అది కాకుండా మీరు ముల్కనూరు డైరీ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆత్మవిశ్వాసంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఈరోజు వాళ్ళని 187 కోట్ల టర్నోవర్కి చేర్చేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక కోనాయమ్మాకుల గురించి మీరు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అపజయాలకు భయపడకపోవటం. సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా వెన్నంటే ఉంటాయి. ఫెయిల్యూర్ని మనం ఆలోచిస్తూ ఉంటే సక్సెస్ దిశగా మనం అసలు ఒక అడుగు కూడా వేయలేం. బాగున్నాయి, మంచి అనుభవాలు చెప్పారు. మరి వీణావాణి గారు సాధికారత గురించి ఇందాక మంచి నిర్వచనం చెప్పారు. సాధికారత దిశలో మనం పయనించే ముందర ఇటీవల కాలంలో కొన్ని అపశృతులు, కొన్ని తిరోగమన చర్యల గురించి కూడా మనం ఎక్కువగా వింటున్నాం. ఒకసారి మీరు ఒక జర్నలిస్ట్గా కార్యక్షేత్రంలో మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఏమైనా చెప్పచ్చు, లేకపోతే మీ దృష్టికి వచ్చినటువంటివి ఏమైనా, మీరు అధ్యయనం చేసినటువంటివి ఏమైనా ఉంటే మీరు మన శ్రోతలకు తెలియజేస్తే బాగుంటుంది. వాటిని ఎట్లా అధిగమించాలి? ఇప్పుడు సాధికారత దిశగా మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్న మహిళలు ఎంతమంది ఉన్నారో, సంపాదన పేరుతోటి బయటకు వచ్చి విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్న వాళ్ళు, లేకపోతే డబ్బును దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు, అప్పుల పాలై ఐపీలు పెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు, చిట్స్ అని అవని ఇవన్నీ నడిపిస్తున్నామని మోసం చేస్తున్న వాళ్ళు, ఇట్లా రకరకాలుగా కూడా మహిళలు మారుతున్నారు. ఇది మంచి సంకేతం కాదు. ఒక మహిళ కావాలని చేస్తుంది అని నేను అనలేను, కానీ సిచ్యువేషన్స్, పరిస్థితులు వాళ్ళని అట్లా ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు, ఇంకో తప్పు తర్వాత ఇంకో తప్పు, అట్లా వాళ్ళని తప్పు మార్గంలో నడిపిస్తున్నాయి. దానికి ఫస్ట్ వాళ్ళు అడిగే జాగ్రత్తగా వెయ్యాలి. ఎవరైనా సరే మహిళలు ఏ పని చేసినా మన స్థాయి, మన పరిధి, మన పరిమితి దాటకూడదు. మనకెంతుందో దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నెలకి 20,000 రూపాయలు సంపాదించే ఒక మహిళ ఉండి ఆమె నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతానంటే ఎట్లా? అది సాధ్యం కాదు కదా. అంత దాకా ఆలోచనలు చేయకూడదు. అట్లాంటివి ఏమన్నా ఉంటే తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన లిమిట్లోనే మనం ఉండడం నేర్చుకున్న మహిళలు ఎప్పుడూ ఫెయిల్ గారు. ఆ లిమిట్ క్రాస్ చేసిన మహిళలే ఫెయిల్ అవుతారు ఎప్పుడైనా. అట్లాంటి పరిస్థితులు లేకుండా మహిళలు ఎప్పుడూ ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏది అవసరం, ఎంత అవసరం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇది మంచిదా, ఇది చెడా, దీనివల్ల నా కుటుంబం ముందు నేను గౌరవంగా ఉండగలుగుతానా, నా కుటుంబం ముందు నా గౌరవం పోతుందా ఈ పని చేస్తే, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని 1కి 10 సార్లు మనం మన గౌరవ భంగం కాకుండా మన కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా, అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మహిళల గురించి మంచి చెప్తున్న నేను ఒక్కొక్కసారి చెడు కూడా రాయవలసి వస్తుంది. ఇలా చేశారు, ఇలా జరిగింది. రీసెంట్గా కూడా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని భర్తని ఒక మహిళ హత్య చేయించింది. అంటే ఇట్లాంటివి రాయాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మహిళలు మంచి దిశగా అడుగులు ముందుకు వేయాలి, కానీ ఇట్లాంటి విషయాల్లో కాదు అనేది నేను ఖచ్చితంగా బలంగా చెప్పాలనుకుంటున్నాను. వీటి నుంచి దూరంగా జరగాలి. ఇవి ఏంటంటే ఒక నెగటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి. చాలా మందిలో మహిళలు బయటకు వెళ్తే ఏదో చేసేస్తారు, మహిళలు పనిచేస్తే ఏదో చేస్తారు, ఇది బయటకు వెళ్తుందంటే ఏదో చేసొస్తుంది అనేటువంటి నెగటివ్ ఇంప్రెషన్ రాకుండా ఉండడం కోసమైనా ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మారాలి. ఆ కుటుంబాలు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఒక స్టెప్ తప్పుదారిలో వెళ్తున్నప్పుడే వాళ్ళని కరెక్ట్ చేయడానికి కుటుంబాలు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉన్నట్టే, స్త్రీ మరి ఒక ముందడుగు వేయాలంటే పురుషుడి బాధ్యత కూడా ఉంటుంది, పురుషుడి దృష్టికోణం కూడా ఉంటుంది. మరి గత 2 దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల్లో మీరు గమనించినటువంటి మార్పు ఏంటి? మహిళల పట్ల పురుషుల యొక్క దృష్టికోణంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఇంకా మార్పు రావాల్సి ఉందా? మీరు గమనించింది ఏంటి అసలు? ఒకప్పటికి ఇప్పటికీ పురుషుల దృష్టికోణంలో చాలా మార్పు వచ్చింది సార్. చాలా మారారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు నా లైఫ్ విషయానికే వచ్చినట్లయితే, నేను జాబ్ చేయకముందు ఏదన్నా పని మా వారికి ఇలా కాదు ఇలా చేద్దామని అంటే కూడా నాకు తెలుసులేమ్మా నీ పన్ను చూసుకోమని. అంటే దీనికి ఏం తెలీదు, ఇంట్లో కూర్చున్నామకి ఏం తెలుస్తుంది,
అన్న ఆలోచన దృక్పథం ఆయనకు ఉండేది. ఎప్పుడైతే నేను జాబ్ చేసి నేను డబ్బు సంపాదించడము, అది కూడా బాధ్యతలను నిర్వర్తించడం, ఇవన్నీ గమనించిన తర్వాత ఓకే, తనకి ఒక ఆలోచన ఉంది, తనకి ఒక సామర్థ్యం ఉంది, తనకి ఒక శక్తి ఉంది, సరే తన సలహాలు తీసుకుంటే తప్పులేదు. ఇప్పుడు ఏదైనా సరే చెయ్యాలి అని అంటే ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొనే చేస్తాం. నా సలహాలు సూచనలు తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే ఒకప్పుడు తీసుకోలేదు, ఎందుకనంటే అప్పుడు వాళ్ళకు కూడా మన మీద కాన్ఫిడెన్స్ లేదు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. ఇప్పుడు కూడా అమ్మాయిలందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేయకుండా ఏ ఒక్కళ్ళు ఉండట్లేదు. ఖచ్చితంగా మగవాళ్ళు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇక కరోనా తర్వాత అయితే, కరోనా టైంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కరోనా సిచ్యువేషన్స్ అందరూ ఇప్పటికీ అట్లా కళ్ళ ముందు ఉండిపోయినాయి. ఆ టైంలో మగవాళ్ళు కూడా వంటలు నేర్చుకున్నారు. వంట చేయడము, వంటకి సహకరించడము, ప్రతి దాంట్లోనూ ఆడవాళ్లతో భాగస్వామ్యం తీసుకోవడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ప్రతి ఇంట్లోనూ ఏదన్నా పని ఉంది అని అంటే ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. అంత పెద్ద ఇబ్బందిగా లేదు, మేము చెయ్యం, మేము కూర్చుంటాం, మీరే చెయ్యాలి అనేటువంటి దృక్పథం కొద్ది శాతమో ఉంది తప్ప మిగతా అంతా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. పురుషులు చాలా మారారు. ఆడవాళ్లు ముందడుగు వేయడానికి పురుషుల్లో వచ్చిన మార్పు కూడా ఒక కారణం. ఇది నగరాల్లో, పట్టణాల్లో మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఇది గ్రామాలకి కూడా చేరి, గ్రామాల్లో ఉండేటువంటి పురుషుల్లో కూడా ఈ మార్పు ఆచరణాత్మకంగా వస్తుందని ఆశిద్దాం. మరి అయితే ఇంకొక 2 విషయాలు డాక్టర్ వీణావాణి గారు, పురుషుల దృష్టిలో కొంత మార్పు వచ్చిందని మనం ఎప్పుడైతే ఎట్లయితే అనుకున్నామో, వర్కింగ్ ఉమెన్ అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళల యాటిట్యూడ్లో ఏదైనా మార్పు వచ్చిందా, లేదు మార్పు కొంచెం విపరీత పరిణామాలకు దారితీస్తుందా? కొన్ని సూచనలు ఏమైనా మీరు చేస్తారా ఒక జర్నలిస్ట్గా? అట్లాగే సాధికార మహిళ యొక్క పాత్ర ఎట్లా ఉంటే బాగుంటుంది? మార్పు వచ్చింది, అమ్మాయిలలో మార్పు వచ్చింది, బయటకు వెళ్తున్న మహిళల్లో మార్పు వచ్చింది. అయితే నేను ఇందులో ప్రధానంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కాళోజీ మహాకవి చెప్పినట్టు, స్వాతంత్రం బన సకుడా స్వైర విహారంబు కాదు, స్వైర విహారులకెప్పుడు స్వాతంత్రం వచ్చిరాదు. బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణము, బాధ్యత ఎరిగిన స్వేచ్ఛ స్వాతంత్ర రక్షణము. అంటే స్వాతంత్రం అంటే విచ్చలవిడిగా తిరగడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు. బాధ్యతతో ప్రవర్తిస్తే అది స్వాతంత్రాన్ని కాపాడుతుంది, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే అది బానిసత్వానికి దారితీస్తుందని ఆయన చెప్పాడు. నేను దాన్ని ఖచ్చితంగా నమ్మే మనిషిని. నేను అందరికీ చెప్పదలుచుకుంది కూడా అదే. అంటే మనకు స్వాతంత్రం ఇచ్చారు, మనకు స్వాతంత్రం వచ్చింది, మనం బయటకు వెళ్తున్నాం, తిరుగుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం అని అనుకుంటున్న మహిళలందరూ ఇష్టం వచ్చినట్టు కాదు ఉండడం. స్వాతంత్రం అంటే ఒక బాధ్యత, అది కూడా ఒక బాధ్యతగా ఉండాలి, మన పరిధిలో ఉండాలి. మనం ఇబ్బందిగా ఉండే చోట, అంటే ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉంటారు, నైట్ టైము, లేట్ నైట్లు కూడా వర్క్ చేయాల్సిన వాళ్ళు. మరి నేను లేట్ నైట్లు వర్క్ చేశాను. రాత్రి 11ంటికి, 12ంటికి, 1 గంట, 2, 3 ఒక్క కెమెరామ్యాన్ని తీసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. నేనేం ఇబ్బందులు ఫేస్ చేయలేదు. ఎందుకంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలి, మనం వెళ్ళే ఏరియాలో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసుకోవాలి. రాంగ్ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది అది జరిగింది అని బాధపడే బదులు అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళాలి. ఏదైనా నియరర్గా ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయడమా, వాళ్ళ హెల్ప్ ఎవరిదైనా తీసుకోవడమా, అట్లాంటివి తీసుకొని కంపల్సరీ వెళ్లాల్సి వచ్చినప్పుడు అట్లా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వార్తలు రాస్తున్న దాంట్లో చాలా చోట్ల ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది, ఇక్కడ అఘాయిత్యం జరిగింది, పిల్లల మీద అఘాయిత్యం జరిగింది. పిల్లల మీద అఘాయిత్యం ఎట్లా జరుగుతుంది? పేరెంట్స్ పిల్లల మీద శ్రద్ధ పెట్టకపోతే, ఆ పిల్లలు ఎక్కడనో ఆడుకుంటూ ఉంటే వాళ్ళెవరో తీసుకొని పోతే, అంటే ఎప్పుడు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నా సరే, వాళ్ళు ఎక్కడ ఆడుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అది లేని చోట జరుగుతుంది, అది ఉన్న చోట జరగట్లేదు. ఇక మహిళల విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగాలు చేసేవాళ్ళు లేట్ నైట్లో అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతామనంటే అవసరం ఏముంది? ఎక్కడ పడితే అక్కడ అర్ధరాత్రి అవసరం లేని చోట అనవసరమైన చేసినప్పుడు రిస్క్ ఖచ్చితంగా వస్తుంది. ఆ రిస్క్ లేకుండా ఉండాలంటే మన పద్ధతిలో మనం ఉండాలి, మనం ముందుకెళ్ళాలి, మోడర్న్గా కూడా ఉండాలి. ఎందులో మోడర్న్గా ఉండాలి? ఆలోచనల్లో మోడర్న్గా ఉండాలి, అభివృద్ధిలో మోడర్న్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకునేలాగా ఎదగాలి. అంతే తప్ప ఇట్లాంటి విషయాల్లో అయితే కాదు. ఇట్లాంటి విషయాల్లో సేఫ్గా ఉన్న చోటుకే వెళ్ళడం ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్టీ లేని చోట మనం ఆ సేఫ్టీని క్రియేట్ చేసుకొని వెళ్ళాలి. అంతే తప్ప ఎలా పడితే అలా వెళ్ళిపోయి తర్వాత నాకు ఇబ్బంది అయిందని అంటే మాత్రం అది మనదే తప్పు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం సొసైటీలో కూడా అందరూ ఆడ మగ తేడా లేదు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆడవాళ్ల పట్ల చులకన దృష్టిని, లేకపోతే ఆడది అనే ఒక తేడా దృష్టిని లేకుండా చూస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. చివరిగా 1 నిమిషంలో సాధికార మహిళ తన పాత్ర ఎట్లా ఉంటే బాగుంటుంది? సాధికార మహిళ
తన పని తాను చేసుకోవాలి. తను కేటాయించుకున్న పనిని ఆ పరిధికి ఆ పరిమితికి చేసుకుంటూ దాంట్లో ప్రగతి సాధించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లోనే డెవలప్ అవ్వడానికి ట్రై చేయాలి. డీవియేట్ అవ్వకూడదు ఫస్ట్. తర్వాత అందులో వచ్చే సమస్యలకి భయపడకూడదు. ఆ సమస్యలని పరిష్కరించుకోవాలి. అందులో వచ్చే ఇబ్బందులను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగాలి. తర్వాత ఆర్థిక స్వావలంబన సాధించిన తర్వాత కూడా నాకు నేను సంపాదించేశాను, ఇంక నాకు అవసరం లేదు అన్నట్టు కాదు. నువ్వు సాధికారత సాధించవు, ఇంకో 10 మందికి ఆ అవకాశం నువ్వు కల్పించి సాధికారత దిశగా నువ్వు అడుగులు వేయించినప్పుడు నువ్వందరికీ ఆదర్శవంతురాలు అవుతావు. కాబట్టి అందరూ ఆ దిశగా ముందుకు వెళ్ళాలని, మార్పుతో ముందడుగు మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ వీణావాణి గారు. ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి విచ్చేసి మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీరిచ్చినటువంటి సమాచారం అందరూ కూడా సానుకూలంగా స్వీకరించి మరిన్ని ముందడుగులు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు డాక్టర్ వీణావాణి గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. ధన్యవాదాలండి. చారెడసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంట సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.